యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన 7 మాటలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ సమాధానం కలిగిన గాక. మనం ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటల గురించి ధ్యానం చేసుకోబోతున్నాము. మొదటి మాట, లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. యేసుక్రీస్తు మొదటి మాట క్షమాపణ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ క్షమాపణ గురించి మనం తెలుసుకునేటప్పుడు ముందుగా మనము క్షమించబడాలి. మనము దేవుని దృష్టిలో ఏ అపరాధం చేసినా సరే దాని నుంచి మనం విడుదల పొందాలి. దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. దేవుని వాక్యం చెప్తుంది, మనుషుల అపరాధములను మీరు క్షమించకపోతే తండ్రి కూడా మీ అపరాధాలను క్షమించడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము మనుషుల అపరాధాలను క్షమించాలి. అదేవిధంగా మనము మన అపరాధముల నుంచి తండ్రి దగ్గర క్షమాపణ పొందాలి. మనము క్షమాపణ పొందకపోతే కనుక మనము దేవుని దృష్టిలో దోషులుగా ఉండిపోయి దేవుడిచ్చే ఆశీర్వాదాలని పొందుకోలేకుండా మన జీవితము నిష్ప్రయోజనం అయిపోద్ది. కాబట్టి మనము ముందుగా క్షమాపణ పొందాలి. దేవుని దగ్గర నుంచి క్షమాపణ పొంది అదేవిధంగా దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము మనము కూడా మన సహోదరులను క్షమించాలి. అదేవిధంగా ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాము, సమస్తమైన ద్వేషాన్ని కూడా మనము విడిచిపెట్టాలి. అంటే ఎలా అంటే, మనము ఎవరినైనా క్షమించాము అని చెప్పి వారి గురించిన అపరాధమును మనం హృదయంలో ఉంచుకుని ఏదైనా సందర్భం వచ్చినప్పుడు దాన్ని ప్రస్తావించామంటే కనుక మనము వారిని పూర్తిగా క్షమించలేదని అర్థం. మనకి హృదయంలో ద్వేషం ఉండిపోయింది అని అర్థం. కాబట్టి మనము ఏ విధమైన అపరాధమును మనం మనసులో ఉంచుకోకుండా, ఏ విధమైన ద్వేషమును మన మనసులో ఉంచుకోకుండా, కోపము మన మనసులో ఉంచుకోకుండా అందరినీ క్షమించాలి. అదేవిధంగా దేవుని దృష్టిలో మనం చేసిన ప్రతి అపరాధానికి ప్రతిరోజు కూడా క్షమాపణ పొందాలి. రెండవ మాట, లూకా సువార్త 23వ అధ్యాయం 41-43. ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. యేసుక్రీస్తు చెప్తున్నారు, ఆయన పక్కన ఉన్న కుడివైపున ఉన్న దొంగతో చెప్తున్నారు, నీవు నాతో కూడా పరదేశంలో ఈరోజు ఉంటావు అని చెప్తున్నారు. మనము ఎంతోమంది విషయాల్లో ఎవరైనా సరే పాపంలో జీవించినప్పుడు లేకపోతే ఏదైనా అపరాధంలో అలాగే చేస్తూ ఉండిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే, వారు ఇంకా పరలోకానికి వెళ్లకుండా నరకం వెళ్ళిపోతారేమో అని వారి జీవితంలో మనం తీర్పు తీర్చేస్తాము. దేవుడు చెప్తున్నారు, ఎన్నో పాపాలు చేసిన, అవసరమైతే హత్యలు చేసిన ఆ దొంగని కూడా నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్తున్నారు. ఆయన ఎవరినైనా ఎప్పుడైనా క్షమించడానికి సిద్ధ మనసు కలవాడు. కాబట్టి ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనము తీర్పు తీర్చి అతను నరకానికి వెళ్ళిపోతాడు అని ఎవరి గురించి అనకూడదు. ఎందుకంటే నరకానికి పంపించడం కానీ పరలోకం తీసుకువెళ్ళటానికి కానీ దేవునికే అధికారం ఉంది, మనకు అధికారం లేదు. మనము అవసరమైతే నరకానికి వెళ్ళే వాళ్ళని కూడా పరలోకం వెళ్తాడు అని అనవచ్చు. ఆ మాటను బట్టి ఒకవేళ అతను పరలోకం వస్తే సంతోషమే కదండి. కానీ నిజంగా పరలోకం వెళ్ళే వాళ్ళని నరకానికి వెళ్ళిపోతారు అని అన్నాం అనుకోండి, దానివల్ల ఆ మాట వల్ల అది మనకు దోషంగా ఎంచబడుతుంది. కాబట్టి మనం ఎవరిని గూర్చి నరకానికి వెళ్తారని తీర్పు తెచ్చుకోవద్దు. లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ఎట్టి వారిని గురించి మీరు నిరాశ చేసుకోవద్దు అని చెప్తుంది. కాబట్టి మనం ఎవరిని గురించి నిరాశ చేసుకోకూడదు. అదేవిధంగా కొంతమంది ఏమనుకుంటారంటే, సిలువలో దొంగనే ఆఖరి క్షణంలో యేసుక్రీస్తు రక్షించారు కాబట్టి నేను బ్రతికిన కాలమంతా కూడా పాపాలు చేస్తూ బ్రతుకుతాను, చివరిలో వృద్ధాప్యం వచ్చిన తర్వాత నేను రక్షించబడతాను అని అనుకుంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. కాబట్టి ఇదే రక్షణ దినము. ఒకవేళ రక్షించబడకపోతే కనుక ఈ సిలువలో దొంగను రక్షించినట్టుగా యేసుక్రీస్తు మనల్ని రక్షిస్తాడు అని అనుకోకూడదు మనం. ఎందుకంటే ఆ దొంగకి రక్షించబని అడిగే అవకాశం దొరికింది. మనకు ఆ అవకాశం దొరకముందే మనం నశించిపోవచ్చు. కాబట్టి 1, మనం ఎవరిని గురించి తీర్పు తెచ్చకూడదు. 2, మనము వృద్ధాప్యంలో రక్షణ పొందుదాము అని అనుకోకూడదు. రక్షణ పొందిన వాళ్ళు ఎవరిని గురించి తీర్పు తెచ్చకూడదు. రక్షణ పొందని వారు నేను ఎప్పుడోకప్పుడు రక్షణ పొందుతానులే అని వాయిదా వేయకూడదు. కాబట్టి ఈ మాట నుంచి మనం ఆ 2 విషయాలు తెలుసుకోవాలి. మూడవ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను.
ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకొనెను. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఇక్కడ మనం యేసుక్రీస్తుని చూస్తాము. ఆయన చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా తన తల్లిని గురించి బాధ్యత వహించి ఆయన తల్లిని ఆయన ప్రేమించిన శిష్యునికి అప్పగించడం మనం చూస్తాం. యేసుక్రీస్తు గురించి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన 12 సంవత్సరాలప్పుడు యెరూషలేముకు వెళ్ళినప్పుడు ఆయన అంటారు, నేను తండ్రి పనులతో ఉండాలని మీకు తెలియదా అని అడుగుతారు. కానీ అలాంటి ఆయన 30 సంవత్సరాల వరకు కూడా వారి తల్లిదండ్రుల దగ్గర అణిగి ఉంటూ తండ్రికి సహాయం చేస్తూ, ఆయన వడ్రంగి పని చేస్తున్నప్పుడు ఆయనకు సహాయం చేస్తూ, అదేవిధంగా ఇంటిని పోషిస్తూ, తండ్రి చనిపోయిన తర్వాత ఇంటిని పోషిస్తూ ఆయన బాధ్యతని నిర్వర్తించడం మనం చూస్తాము. అదేవిధంగా ఆయన వెళ్ళిపోయే సందర్భంలో తల్లిని తన శిష్యునికి అప్పగించడం మనం చూస్తాం. ఈ రోజుల్లో పిల్లలకి ఏ విధమైన బాధ్యత లేకుండా అవసరమైతే తల్లిదండ్రులే వారిని బాధ్యతారాహిత్యంగా పెంచడం, వారిని చెడు మార్గంలో పెంచడం మనం చూస్తాం. వారికి ఎటువంటి బాధ్యతను అప్పగించకుండా ఉండటం వల్ల వారిని చేతగాని వాళ్ళుగా చేయటం చూస్తాం. తల్లిదండ్రులు పిల్లలకి సరైన విధంలో వారిని బాధ్యతాయుతంగా పెంచాలి. అదేవిధంగా పిల్లలు తల్లిదండ్రులకి లోబడకపోవటము, వారికి ఏ విధంగా సహాయం చేయకపోవటాన్ని మనం చూస్తాము. దేవుని వాక్యం చెప్తుంది, ఆ సామెతల గ్రంథం 6:20లో నువ్వు తండ్రి ఆజ్ఞను గైకొనాలని, తల్లి ఉపదేశమును వినాలని దేవుని వాక్యం చెప్తుంది. తల్లిదండ్రులని గురించి దేవుని వాక్యం చెప్తుందంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని చెప్తుంది. కాబట్టి మనము తల్లిదండ్రులను సన్మానించాలి. అదేవిధంగా వారికి సహాయం చేయాలి. బాధ్యతాయుతంగా మనము ప్రవర్తించాలి. ఇంట్లో పిల్లలు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. ఆడపిల్లలైతే తల్లికి, మగపిల్లలైతే కనుక తండ్రికి సహాయం చేయాలి. బాధ్యతాయుతంగా మనము ప్రవర్తించాలి. దానివల్ల తండ్రి మహింపరచబడతాడు. తల్లిదండ్రులకి మనం సహాయం చేసి వారి దగ్గర నుంచి దీవెన పొందినప్పుడు మనము దీర్ఘాయుష్మంతులు అవుతామని దేవుని వాక్యం చెప్తుంది. 4వ మాట, మార్కు సువార్త 15:34. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. 4వ మాట, నా దేవా నా దేవా నీవు నన్నెందుకు చేయి విడిచితివి. మనం చూస్తాము దేవుని వాక్యంలో యేసుక్రీస్తుని పట్టుకోవడానికి బంటోళ్ళతో వచ్చినప్పుడు మీరు ఎవరిని వెతుకుతున్నారని యేసుక్రీస్తు అడిగితే నజరేయుడైన యేసును అని చెప్పినప్పుడు నేనే ఆయనని చెప్తే వాళ్ళు వెనకకు తగ్గి నేల మీద పడతారు. ఎందుకంటే ఆయన మహిమతో నిండి ఉన్నారు కాబట్టి వారు ఆయనను నేనే అని చెప్పగానే వెనకకు తగ్గి నేల మీద పడతారు. తర్వాత వాళ్ళు మళ్ళీ అడిగితే ఎవరిని వెతుకుతున్నారంటే నజరేయుడైన యేసుని అనగానే నేనే అని చెప్తే అప్పుడు వాళ్ళు పట్టేసుకుంటారు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఆయన తన మహిమను వదిలిపెట్టేశారు, పరిశుద్ధాత్మను వదిలిపెట్టేశారు. ఇదంతా ఎందుకు చేశారంటే ఆయన సిలువలో చేసే బలియాగము ఆయన మహిమతో చేస్తే కనుక మనకు పాప క్షమాపణ ఉంది. మన స్థానంలో ఆయన బలియాగం చేస్తున్నారు కాబట్టి ఆయన సాధారణమైన వ్యక్తిగా చేయాలి. కాబట్టి ఆయన తన ఆత్మను అనగా తండ్రితో సహవాసమును ఆయన వదిలేసుకున్నారు. అదేవిధంగా మనం చూస్తాము కీర్తన గ్రంథము 22:12 మనం చూస్తాము, భాషాను దేశపు వృషభములను చుట్టుకొని ఉన్నవి, కుక్కలను చుట్టుకొని ఉన్నవి అని దేవుని వాక్యం చూస్తాం. అంటే ఏంటంటే కుక్కలు అనగా భాషాను దేశపు వృషభములు అనగా వృషభములు అంటే ఎద్దులని కాదు, కానీ ఇక్కడ ఏంటంటే అవి దురాత్మలు. నరకంలో ఉన్న దురాత్మలన్నీ కూడా ఆయన ఆవరించి ఏం చేస్తున్నాయంటే ఆయన ఆ విధంగా బలియాగం చేయకుండా ఆయన ఆపాలని చూస్తున్నాయి. కాబట్టి ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడితివి అంటున్నారు. ఎందుకంటే ఆయన కనుక ఆ బలియాగం చేస్తే కనుక సాతాను అధికారం అంతా కూడా పోతుంది, మరణం యొక్క బలమంతా పోతుంది. కాబట్టి ఆ దురాత్మ అన్నీ కూడా ఆయన చుట్టి ఆయన వేధిస్తున్నాయి, కేకలు వేసేలాగా, లేకపోతే దేవుని దూషించేలాగా, లేకపోతే ఇంకోటి ఏదో చేసి ఆయన సిలువ దిగి వెళ్ళిపోయేలాగా చేస్తున్నాయి. వారు ప్రేరేపించడం కూడా చూస్తాం. నువ్వు దిగి వస్తే కనుక మేము నమ్ముతాము అని మనుషులు ప్రేరేపించడము, ఇతన్నే రక్షించుకోలేడు మమ్మల్ని కూడా రక్షిస్తాడంటే అని హేళన చేయడం మనం చూస్తాం. అన్నీ చేసినా సరే యేసుక్రీస్తు అదంతా ఎందుకు భరించారంటే ఆయన ఆ బలియాగం చేయకపోతే కనుక మనకు పాప క్షమాపణ లేదు కాబట్టి ఆ దురాత్మలు ఆయన అలా చుట్టుకొని ఆయన్ని వేధిస్తుంటే ఆయన అరుస్తున్నారు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. 5వ మాట, యోహాను సువార్త 19:28. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. 5వ మాట మనం చూస్తాము, నేను దప్పికొనుచున్నాను, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. ఆయన రాత్రిపూట బంధించారు. రాత్రిపూటే ప్రధాన యాజకుని ఇంటికి తీసుకువెళ్లారు. ఉదయం పిలాతు దగ్గరికి తీసుకువెళ్లారు. పిలాతు దగ్గర నుంచి హేరోదు దగ్గరికి తీసుకువెళ్లారు. హేరోదు దగ్గర నుంచి మళ్ళీ పిలాతు దగ్గరికి వచ్చారు. పిలాతు ఆయనకి కొరడా శిక్ష విధించారు.
అది శిక్ష విధించిన తర్వాత ఆయనను కపాలం అనబడిన స్థలానికి అనగా గొలగోతా కొండకి తీసుకువెళ్ళారు. అక్కడ ఆయన సిలువను మోసుకుని వెళ్ళి ఉదయం 9 గంటలకు సిలువ మీద ఎక్కితే మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువ మీద ఉన్నారు. ఈ రాత్రి నుంచి కూడా ఆయనకు దాహం వేసినా సరే ఆయన మౌనంగా ఉన్నారు. బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టుగా ఆయన మౌనంగా ఉన్నారు. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, లేఖనం నెరవేరినట్లు నేను తప్పుకొంచున్నాను. లేఖనం ఏం చెప్తుంది? నా నాలుక నా దవడను అంటుకుని ఉన్నది. దేవుని వాక్యం చూస్తాం 22వ కీర్తనలో ఆ మాటను చూస్తాం 15వ అధ్యాయంలో, నా నాలుక నా దవడను అంటుకుని ఉన్నది, నా బలం ఎండిపోయి చెల్లపింక వలె అయిపోయింది అని చూస్తాము. అదేవిధంగా కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తాము, నా వారు నాకు చేదును ఆహారంగా పెట్టారు, నాకు దప్పి అయినప్పుడు చిరకను ఇచ్చారు. యేసుక్రీస్తు ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే చిరకను తాగాలి. ఆ లేఖనము ఆయన గురించి రాయబడిన లేఖనం నెరవేరాలి కాబట్టి మాట అంటున్నారు. అంత దాహం వేసినా అన్ని శ్రమలు అనుభవించినా కూడా ఆయన నాకు దాహం వేసిందని కేకలు వేయలేదు, కానీ లేఖనం నెరవేరినట్లు ఆయన అలా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఆయన గురించిన లేఖనాలన్నింటినీ కూడా నెరవేరలేదో కూడా అంత బాధపడుతూ కూడా చూసుకుంటున్నారు. ఆయన బ్రతికినంత కాలం కూడా ఒకే పని మీద జీవించారు. తండ్రి తనను భూమి మీదకు పంపించిన ఉద్దేశాన్ని నెరవేర్చడం ఒక్కటే ఆయన చేశారు. మనం ఎన్నో విషయాల మీద ధ్యానం ఉంచుతాము, లక్ష్యం ఉంచుతాము, మనకు కాని ప్రతి పనిని మనం చేస్తాము. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు తండ్రి ఆయనను పంపిన చిత్తాన్ని మాత్రమే చేశారు. కాబట్టి ఆ ప్రభావం మన ఇప్పుడు వరకు ఉంది. మనం తెలుసుకోవాల్సింది ఈ మాట ద్వారా మనము కూడా తండ్రి మనలని ఈ లోకంలోకి ఎందుకు పంపించారో ఆ చిత్తాన్ని నెరవేర్చాలి, కానీ మన ఇష్టమైన అంతా నెరవేర్చకూడదు. అలా చేస్తే కనుక మన జీవితం వల్ల మనకే ఉపయోగం ఉండదు, దేవునికి ప్రయోజనం ఉండదు. 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. 6వ మాటను మనం చూసినప్పుడు సమాప్తమైనది. సమాప్తమైందంటే ఏం సమాప్తమైందండి? యోహాను సువార్తలో మనం చూస్తాము 5వ మాట కంటే ముందు మనము తప్పుకొంచున్నాను అని చెప్పకముందు మనం చూస్తాము లేఖనం నెరవేరినట్లు. ఆ మాటతో లేఖనాలు నెరవేరినాయి అంటే సమాప్తమైంది. 1928 ప్రకారం ఆయన గురించి రాయబడిన ప్రతి లేఖనము కూడా నెరవేరింది. అదేవిధంగా రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాము ధర్మశాస్త్రం సమాప్తి అయింది. ధర్మశాస్త్రం నెరవేర్చడానికి తప్ప కొట్టివేయడానికి నేను రాలేదని చెప్తారు. ఆయన నెరవేర్చడం ద్వారా ఆ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి మనకు కలగాలని ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చారని మనం గలతీ రాసిన పత్రికలో మనం చూస్తాం. ధర్మశాస్త్రం నెరవేరింది అనగా సమాప్తి అయింది. అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 4వ వచనం మనం చూస్తాము పాపమునకు శిక్ష విధించడం అనగా పాపము అయిపోయింది. అలాగే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాము ఆయన శాపాన్ని నాన్న మీద వేలని ప్రతివాడు శాపగ్రస్తుడు అనగా శాపాన్ని ఆయన సిలువలో సమాప్తి చేశారు. అనగా మనం చూస్తాము శాపము సమాప్తి అయింది. మనం ఏం చూస్తున్నాం? మొదటిగా లేఖనాలన్నీ కూడా నెరవేరాయి, లేఖనాలు సమాప్తమయ్యాయి, ధర్మశాస్త్రం సమాప్తమైంది, పాపం సమాప్తి అయింది, శాపం సమాప్తి అయింది, ఇంకా ఎన్నో విషయాలు సమాప్తి అయ్యాయి. కాబట్టి అవన్నిటిని కూడా సంపూర్ణంగా నెరవేర్చారు. కాబట్టి ఆయన చెప్తున్నారు విజయవంతమైన కేక అన్నమాట, సమాప్తమైనది. 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఎలాగూ చెప్పి ప్రాణము విడిచెను. 7వ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాము ఆయన భూమి మీదకి వచ్చి ఆయన చేయవలసిన కార్యాలన్నీ సమాప్తి చేసిన తర్వాత తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని అంటాం మనం చూస్తాం. మనం దేవుని వాక్యాన్ని చూస్తాము యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో నాకు ప్రాణము పెట్టడానికి అధికారం ఉంది, ఆ ప్రాణం మళ్ళీ తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది అని చూస్తాం. మనం యేసుక్రీస్తు జీవితం ఎలాంటిదంటే ఆయన ఎప్పుడు చనిపోవాలనుకుంటే అప్పుడు చనిపోగలరు. ఆయన తన ఇష్టానుసారంగా ఆయన ఆత్మను అప్పగించితే తప్ప మరణం మనకు ఆయనకి మీద అధికారం లేదు. ఆయన తన ఇష్టానుసారంగా ఆయన ఆత్మను అప్పగించితే తప్ప మరణమునకు ఆయన మీద అధికారం లేదు. కాబట్టి ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అని అనగానే ఆయన చనిపోవటాన్ని మనం చూస్తాం. కాబట్టి ఆయన చెప్తున్నారు ప్రాణం పెట్టుటకును మరలా దాన్ని తీసుకోవడానికి కూడా నాకు అధికారం కలదు అని చెప్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే అటువంటి అధికారాన్ని తిరిగి మనకి ఇవ్వటం కోసం. మనం కూడా దేవుని వాక్యం చెప్తుంది ఆయన ఈ లోకమందు ఎట్టువాడై ఉన్నాడో మనం కూడా అట్టివారమై ఉన్నాము అని చెప్తుంది. కాబట్టి
మనము ఆయన స్వారూప్యంలో జీవించాలి. మనము మరణకరమైన మాటలను మనం పలకూడదు. ఎందుకంటే మనకు కూడా అధికారం ఉంది. మనము మరణకరమైన మాటలను పలికినప్పుడు మరణం మన మీద ఏలుబడి చేస్తుంది. కాబట్టి మనం బ్రతకవలసిన సంవత్సరాల కంటే తక్కువ కాలంలో మనం చనిపోతాం. అదేవిధంగా మనము చావుని కూడా వాయిదా వేయచ్చు. అవసరమైతే మనము మన జీవితం మీద జీవాన్ని ప్రవచించినప్పుడు, మనం జీవవాక్యాలు పలికినప్పుడు మనం చూస్తాము. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాము, నరపుత్రుడా ఈ ఎముకలు బ్రతకగలవా అని చెప్తే నీకే తెలుసు ప్రభువా అంటాడు యెహెజ్కేలు. అప్పుడు ఇవి ప్రవచించు అని ప్రవచించడం మొదలుపెట్టినప్పుడు జీవాత్మ వచ్చి ఆ ఎముకలు జీవం రావటం మనం చూస్తాము, మాంసం రావటం, అవన్నీ కూడా సైన్యంలో నిలబడటం మనం చూస్తాం. కాబట్టి జీవ మరణములు నాలుక వశము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మరణానికి సంబంధించిన ఏ మాటను మనం పలకూడదు. యేసుక్రీస్తు చెప్తున్నారు, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, నా ప్రాణం మరలా తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది. ఆయన మనల్ని కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి మనము ఎప్పుడు కూడా చచ్చి ఎంత తిన్నాను, లేకపోతే చచ్చి ఎలా ఉంది, చచ్చి ఎలా నవ్వాను, చావు అని చావుకు సంబంధించిన ఏ విధమైన మాటని ఏ సందర్భంలోనూ మనం పలకూడదు. మరణమును మనం పలకూడదు. సాతాను అనే మాటను పలకూడదు. దుష్టుడు, నెగిటివ్ అయిన ఏ మాటను పలకూడదు. ఎందుకంటే మన మాటకి దేవుడు అంత అధికారం ఇచ్చాడు. కాబట్టి మనము పాజిటివ్, మంచి ఒప్పుకోలనే ఒప్పుకుందాము, మంచి కన్ఫెషన్స్ చేద్దాం. ప్రతిరోజు కూడా మంచి ఒప్పుకోలనే ఒప్పుకుందాము. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయము, ఆయన అప్పగించితే తప్ప ఆయన ప్రాణము ఆయన నుంచి విడిచిపోలేదు. కాబట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు కూడా అటువంటి అధికారం ఉంది. దేవుని వాక్యం చెప్తుంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారు. 6వ అధ్యాయం 19వ వచనంలో కూడా మనం చూస్తాము దేవుని ఆలయమై ఉన్నారు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఆఖరి వచనంలో మనం చూస్తాం మీరు దేవుని ఆలయమై ఉండడానికి కట్టబడుతున్నారని మనం చూస్తాం. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయంలో మనం 6వ వచనం, అలాగే ఇంకా కిందకి మనం చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ మంటి ఘాటములలో మహిమైశ్వర్యము, మంటి ఘాటంలో ఐశ్వర్యం ఉంది. అంటే ఏంటంటే మనము దేవుని ఆత్మతో నిండి ఉన్నాము. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లోనూ నెగిటివ్ మాటలు మనం మాట్లాడకూడదు, జీవమును ప్రకటించాలి. అందరికీ మరొకసారి వందనాలండి. ఈ ప్రతి మాటను ఇంత త్వరగా చేయడానికి ఉద్దేశం అంటే అన్నీ కలిపి ఒక వీడియోలో తక్కువ సమయంలో చేయాలని చేశాము. ప్రతి వీడియోకి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, దయచేసి వాటిని కూడా చూడండి. అదేవిధంగా మార్క్ 317 ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చేసుకోండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.